హరే కృష్ణ! నేను మీ వాణి. 'రాజసాబ్' మూవీ చూసొచ్చినా. వాణి నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంది అని అడిగితే, మనం 'మిర్చి' ఆ టైంలో ప్రభాస్‌ని క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్‌గా చూసిన ఫీలింగ్ ఉంటుండే కదా! కానీ ఈ మధ్య కాలంలో ఆ ప్రభాస్ ఆ ఎరానే కంప్లీట్‌గా అయిపోయిందేమో! ఇప్పటి నుంచి వేరే స్టైల్ ఆఫ్ ప్రభాస్‌ని చూడాలేమో అని నాకనిపిస్తుండే. కానీ 'రాజాసాబ్' చూసిన తర్వాత మళ్ళీ ఆ పాత ప్రభాస్‌ని చూసినట్టు అనిపించింది. 'ప్రభాస్' హారర్ మూవీ. 2 కాంబినేషన్ ఎట్లుంటుండొచ్చు అనిపిచ్చింది నాకు. కానీ 'రాజాసాబ్' చూసిన తర్వాత అరే! భలే ఉంది గదా! ద వే స్టోరీ అంతా తీసుకొనెళ్ళడం చాలా అనిపిచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్‌లో మాక్సిమం కామెడీ ఉందనే అనిపిచ్చింది నాకు. ఫుల్ ఎంటర్‌టైన్ అయినా. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉండే స్టార్టింగ్. కానీ తర్వాత హారర్, కామెడీ, ఎమోషన్, స్పిరిచ్యువల్ వీటన్నిటిని పర్ఫెక్ట్‌గా కనెక్ట్ జేసి మంచిగా ఎంటర్‌టైన్ జేషిండ్రు. నేను మస్త్ ఎంజాయ్ జేషిన. ఈ మూవీలో ఖచ్చితంగా ప్లస్ ఉంది, మైనస్ ఉంది. 3 అవర్స్ ఉంది గదా మూవీ. ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లాగ్ అనిపిచ్చింది నాకు. అది తీసేసినా గూడా 2 ½ అవర్ మూవీ బ్యూటిఫుల్‌గా ఉంటుండే. స్క్రీన్ ప్లే ఇంకా బాగా చూపిచ్చుంటే బావుండు అనిపిచ్చింది నాకు. ప్లస్ వచ్చేసరికి ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అయితాం. 'ప్రభాస్' హారర్ కాంబినేషన్ ఎట్లుంటది అని క్వెషన్ మార్క్ ఉండే. కానీ అది బెటర్ వెర్షన్‌లో చూపిచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది నా పర్స్‌పెక్టివ్. ఐ హోప్ మీకు కూడా నచ్చొచ్చేమో మూవీ. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.